హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక రకంగా సీక్రెట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది నాకు, నా హస్బెండ్కి, మా మర్దికి, నా సిస్టర్కి, ఇక నా ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు ఈ విషయం. మా అమ్మకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మా నాన్నకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తే ఇప్పుడు అందరికీ తెలిసే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడే ఎందుకు చేస్తున్నా ఈ వీడియో జరిగి కూడా చాలా రోజులు అయింది. అసలు అది ఏం జరిగింది ఏంటి అంటే మావైతే 98,000 అయితే పోయినాయి ఫ్రెండ్స్. ఎట్లా పోయినాయి అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ జరుగుతుంది కదా, అందులో మేము కూడా ఒక బాధ్యులమనే చెప్పాలి. మా అక్షరాల 98,000, ఇంకొక 2,000 అయితే 1,00,000 ఫ్రెండ్స్. అసలు ఎలా పోయినాయి ఏంటి అంటే ఇది జరిగి కూడా 4 months అవుతుంది. కరెక్ట్గా జనవరి 15th రోజు ఈయనకు వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, మా హస్బెండ్కి. అయితే అందులో ఒక లింక్ పంపించారు. ఆయన ఏమనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, డైలీ ఇన్కమ్ ఉంటుంది దీంట్లో అని చెప్పారు వాళ్ళు. సరే ఏంటి అసలు ఎవరు మీరు అని ఈయన చేసిన ఆ లింక్ మీద క్లిక్ చేయగానే, ఓ కంగ్రాచులేషన్స్, ఈ జాబ్కి మీరు ఎలిజిబిలిటీ అని ఆమె ఒక మెసేజ్ పెట్టింది. సరే అని ఈయన ఓకే అని ఈయన పెడితే ఆమె ఏం చేసింది, ఈ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుందని ఒక వీడియో పంపించింది. ఏంటంటే ఆ వీడియో రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి రేటింగ్ ఇవ్వడం అన్నట్టు. 5 star రేటింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ ఒక కామెంట్ పెట్టాలి సూపర్ గుడ్ అని. అయితే ఆమె ఏం చేసింది, ఒకటి అందులో దీంట్లో ఏంటంటే టాస్క్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు టాస్క్ 1, టాస్క్ 2 అని ఇట్లా డైలీ ఒక 9-10 టాస్క్ ఉంటాయి. మాకు టైం ఉన్నప్పుడల్లా ఈయన ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేసేది, ఆ టాస్క్ ఇట్లా నొక్కగానే ఇట్లా రేటింగ్ ఇవ్వడం చేస్తే ఆమె ఏం చేసింది, ఫస్ట్ ఒక టాస్క్కి 200 ఇచ్చింది. 50 రూపీస్ ఉంటుంది ఒక టాస్క్కి, 150 ఉంటుంది, 200 వరకు స్టాప్ అన్నట్టు. సో అట్లా ఒక టాస్క్ చేస్తే ఈయనకు 200 వస్తే, ఓ నిజంగానే వచ్చినాయి కదా, ఓకే ఇది ఫేక్ కాదేమో రియల్ ఏమో అని ఇతను అనుకుంటూ. అయితే నాకు చెప్పిండు అన్నట్టు, ఇట్లా వచ్చింది వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందని ఇట్లా చెప్తే, అమ్మో ఇలాంటి నమ్మకు, ఇవన్నీ ఫేక్, ఇప్పుడు అందరు లక్షలు పోగొట్టుకుంటారు, వద్దని నేను చెప్పిన ఆల్రెడీ. అయితే అప్పటికి 4 days అయిపోయింది. ఆ 3rd day ఏమైందంటే ఫస్ట్ 2,000 పే చేస్తే 4,000 వస్తుంది అని చెప్పారు వాళ్ళు. అయితే ఇది ఇట్లా వాట్సాప్లో ఇట్లా జరిగే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసారు. టెలిగ్రామ్లో ఒక 100-200 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే. కానీ ఇదంతా మాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే డబ్బులన్నీ పోయిన తర్వాత తెలిసింది, ముందు తెలియలేదు. అయితే ఆ 200 మెంబర్స్లో మీరు వేరే ఇట్లా మనీ పెట్టి చేస్తే టాస్క్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఇంకో అంటే వేరే టాస్క్, పెద్ద టాస్క్ మీరు వెళ్తారు అని చెప్పి ఒక 5 మెంబర్స్కి ఒక గ్రూప్ ఇట్లా క్రియేట్ చేస్తారు. అందులో రిసెప్షనిస్ట్ ఉంటుంది, టీచర్ ఉంటుంది, ఓకేనా. అయితే ఆ మిగతా 4 మెంబర్స్తో పాటు మా ఆయన ఒక అతను 5 మెంబర్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు టెలిగ్రామ్లోనే. అయితే ఆ 4 మెంబర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అది తెలియదు మనకి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి దాని మీద ఎక్కువ ఏమంటారు ఇంట్రెస్ట్ కలిపేయడం కోసం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు, ఓ మాకు ఇంత మనీ వచ్చింది, థ్యాంక్స్ అండి అని ఇట్లా ఒకరి తర్వాత ఒకరు, నాకు 1,00,000 వచ్చింది, నాకు 50,000 వచ్చింది, ఓ థ్యాంక్స్ అండి అని వాళ్ళు ఒకటే మెసేజ్ పెట్టడం. మన మైండ్ మొత్తం ఇక దాని మీదకి డైవర్ట్ చేస్తారు అన్నట్టు. ఇంక వేరే మనకు ఆలోచించుకునేంత ఛాన్స్ ఇవ్వరు. మా దగ్గర అప్పుడు కూడా ఎందుకు అసలు అమౌంట్ 50,000 ఉన్నాయి, అవి ఎక్కడి అనేది కూడా లాస్ట్లో చెప్తా. అయితే 50,000 ఉంటే ఈయన అంతకుముందు రోజు ఏం చేసిండంటే 2,000 పెడితే 4,000 ఇచ్చారు, అది అయిపోయింది. ఆ తర్వాత ఏమో ఒకసారి చూద్దాము అని మా ఆయన ఏం చేసిండు, 5,000 అమౌంట్ పెడితే వాళ్ళు ఏం చేశారు, మీకు 7,000 వస్తుంది అని చెప్తే వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, అందులో 7,000 చూపించింది. టాస్క్ ఇంక్రీజ్ అయింది అనేసి వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ టాస్క్ ఇప్పుడు 5,000 కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఏమంటే 25,000 చేసారు. అయితే అమ్మో ఇంత అమౌంట్ ఒకేసారి
మళ్ళీ మాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. మన డౌట్స్ కూడా వాళ్ళు అడగడం, ఇది నిజమా ఫేక్ అని. ఒక ఆమె ఇంకొక అతను చెప్తాడు, ఇది నేను 6 months నుంచి చూస్తున్నా, ఇది నిజమే, ఫేక్ అస్సలు ఉండదని ఒక అతను. మన డౌట్స్ కూడా వాళ్ళే క్రియేట్ చేయడం, మన డౌట్స్ని క్లియర్ చేయడం వాళ్ళే. మనం అడగాలనుకున్న డౌట్ కూడా వాళ్ళే అడగడం, ఇదంతా వాళ్ళు చేస్తారు అన్నట్టు. అయితే ఏంటంటే మేము ఇంకా 25,000 అనగానే అమ్మో ఇది ఫేక్ అట్టుంది వద్దని మేము సైలెంట్గా ఉన్నాం. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మీ ఒక్కరి వల్ల ఇప్పుడు ఈ టాస్క్ ఆగిపోతుంది, మిగతా వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. మీరు కంపల్సరీ ఇప్పుడు ఈ 25,000 మీరు కూడా ఆడితేనే మిగతా వాళ్ళ అమౌంట్ పోదు, ఆడండి అని వాళ్ళు చెప్తారు. అందులో టాస్క్ టీచర్ ఉంటుంది, రిసెప్షనిస్ట్ ఉంటుంది, అన్ని దొంగ ముండలు ఉంటారు అందులో. అదంతా మాకు తర్వాత తెలిసింది. అయితే అట్లా చెప్పేసరికి మేము అంటే ఇక మన వల్ల మళ్ళీ వాళ్ళందరూ ఎందుకు నష్టపోవాలని మేమేం చేసినాం, సరే 25,000 కదా, పోతే పోయినాయి ఉంటే ఉన్నాయని సరే అని మేము 25,000 పెట్టినాం. అయితే ఇంకా టాస్క్ ఇంక్రీజ్ అయింది. ఒకేసారి 68 అని చెప్పారు. అమ్మో ఇదేదో ఉన్నది అని అప్పటికి భయం అవుతుంది. మా దగ్గర అమౌంట్ లేదు. ఫస్ట్ 5,000 ఈ 25,000 మొత్తం 30,000 పెట్టేసినాం. అప్పటికి మా దగ్గర 50 ఉన్నాయి అని చెప్పినాం కదా, అవి ఇంకా 20 ఉన్నాయి. 68 అనేమో వీళ్ళు చెప్తారు. అయితే మా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదండి, ఎట్లా, మా దగ్గర అంత లేదంటే మీ దగ్గర ఎంత ఉందని అడిగారు. అయితే మా దగ్గర 20 ఉందని మేము చెప్పినాం. అయితే మేము ఇంకా 48 మేము హెల్ప్ చేస్తాం మీకు, మీరైతే ఫస్ట్ 20 పెట్టండి, మళ్ళీ మీ వల్ల మిగతా వాళ్ళకి టాస్క్ ఆగిపోయే ఛాన్సెస్ ఉందంటే సరే అని. అప్పుడు కూడా మేమేం చేసినాం, ఆలోచించడం చాలాసేపు. ఫేక్ అని అర్థమవుతుంది కానీ మళ్ళీ మా వల్ల వేరే వాళ్ళు అంటారు. ఆ వేరే వాళ్ళ ముఖం కూడా మేము చూడలేదు, లాస్ట్లో చూసినాం. అయితే ఇంకా సరే అని 20,000 పెడితే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 48 పెడితే 68 అయిందన్నమాట. టాస్క్ కంప్లీట్ అయింది. మొత్తం ఎంత మేము పెట్టింది అయితే 50,000, వాళ్ళు మాకు హెల్ప్ చేసింది 48. అయితే వాళ్ళు ఏం చేశారు, మీకు మొత్తం 1,30,000 వస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 1,30,000 మీరు డ్రా చేయాలంటే మేము హెల్ప్ చేసినాం కదా మీకు 48,000, అవి పే చేస్తేనే ఇవి వస్తాయని చెప్పారు. అసలు అంత అమౌంట్ లేదు మా దగ్గర, 48 లేదు. ఎలా అని నా ఫ్రెండ్స్ని, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని, వీళ్ళని అడిగితే ఇచ్చారు. అయితే వీళ్ళని అందరిని అడిగేసి మేము 48,000 ఇచ్చినాం. మొత్తం మేము ఫస్ట్ 5,000, తర్వాత 25, 30, తర్వాత 20, 50,000, మళ్ళీ నా ఫ్రెండ్స్ని వీళ్ళని అడిగి మొత్తం 98,000 వాళ్ళకైతే ఇచ్చేసినాం ఫ్రెండ్స్. అయితే ఓకే, మీరు ఇప్పుడు ఈ అమౌంట్ మాకు రిటర్న్ ఇస్తేనే అంటే మేమేం చెప్పినామంటే వాళ్ళకి మాకు వచ్చే అమౌంట్లోనే మీ 48 కట్ చేసుకొని మిగతావి మాకు ఇవ్వండి అని మేము చెప్పినాం. వాళ్ళు ఏమన్నారు, మాకు కంపెనీ రూల్స్ ఒప్పుకోవండి, ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి, మీరైతే ఎట్లనైనా ఆ 48 కడితేనే మిగతా అమౌంట్ వస్తుంది అని చెప్తున్నారు. సరేలే అని మళ్ళీ మిగతా వాళ్ళు ఏం చేసారు, వాళ్ళందరూ అమౌంట్ కట్టిరంట, వాళ్ళకు వచ్చినాయంట. థ్యాంక్స్ అండి, మాకు ఇంత క్రెడిట్ అయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వాళ్ళు మెసేజ్ పెడతారు. మేము ఇక మా దగ్గర అమౌంట్ లేకపోయినా నా ఫ్రెండ్స్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని అడిగి మేమైతే 48 కూడా కట్టినాం, మొత్తం 98,000 కట్టినాం. ఆమె ఏం చెప్తుందంటే, మీకు ఈ డబ్బులు వస్తాయి, మీరు మిస్టేక్లో అది నొక్కడం ఇది నొక్కడం ఏం చేయదు, ఫస్ట్ అయితే 5,000 డ్రా చేయండి అని అంటే మేమేం చేసినామంటే 5,000 డ్రా చేస్తే ఆ తర్వాత మళ్ళీ మిగతా అమౌంట్ డ్రా చేయండి అంత వస్తుంది అని అంటే మనకు ఫస్ట్ 5,000 ఇట్లా డ్రా చేసే టైంలో సర్వర్ బిజీ అని ఇట్లా ఏదో వచ్చింది. అయితే దాన్ని 2 times చేస్తే ఆమె ఏం చేసింది, మీరు అలా నేను 1 time అని చెప్తే మీరు 2 times ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీ అమౌంట్ అంతా ఫ్రీజ్లో పడిపోయింది, ఇప్పుడు ఆ అమౌంట్ రాదు, మీరు ఇప్పుడు మొత్తం 1,30,000 ఫ్రీజ్ అయిపోయింది, అది అన్ఫ్రీజ్ చేయాలంటే మీరు మళ్ళీ 1,30,000 కడితే అన్ఫ్రీజ్ అవుతుందని చెప్పింది. చూడండి ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు. అమ్మ ఇది ఫేక్ అని అప్పుడు అమ్మో మళ్ళీ 1,30,000 మేము కడితే మళ్ళీ అవి అన్ఫ్రీజ్ అవుతాయి అంట. మమ్మల్ని ఆ విధంగా మోసం చేశారు. మాది కూడా మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్. అయితే
మేము ఇంకా ఇక అది ఫేక్ అని మాకు అర్థమైపోయి మేము సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాం. మీరు అలా ఎలా చేస్తారు, సైబర్ వాళ్ళది కూడా ఫోను చాలాసేపటికి ట్రై చేయంగా కలిసింది. ఇక వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఇచ్చినాము, ఏ బ్యాంకుకు మనీ ట్రాన్స్ఫర్ చేసినాం, ఇదంతా మేము అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చినాం. అయితే వాళ్ళు ఒక 5,000 హోల్డ్లో పెట్టారు. వాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటే మేము అప్పటికి లేట్ అయిపోయింది. 1 కాదు, నైట్ 1 అయింది. అయితే మార్నింగ్ వెళ్ళి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ ఒక 4 months అవుతుంది కదా ఇది జరిగి. ఈ మధ్య మాది ఒక 85,000 హోల్డ్లో పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మాది ప్రాసెస్ జరుగుతుండే. వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం, ప్లీజ్ అండి మాకు అసలు మేము చాలా మిడిల్ క్లాస్, అసలు 98,000 అంటే మామూలు ముచ్చట కాదు. ఇప్పుడు చెప్తుంటే ఏడుపు వస్తుంది. ఆ టైంలో అయితే 5 days వరకు మనుషులం కాలేదు ఇద్దరం. అసలు ఎవరికి చెప్పాలనో అర్థం కాక, ఏం తోయక ఇంకా కంప్లైంట్ అయితే ఇచ్చేసి వచ్చినాక దేవుని దయ వచ్చే ఉంటే వస్తాయి, లేదంటే లేదని ఇక హోప్స్ ఏం లేవు. అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎవరు చెప్తే ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో, చదువుకొని ఇట్లెట్లా చేస్తారని అందరు అప్పటికి అంటున్నారు. ఓకే, అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అంతకుముందు స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు, వస్తుంది అమౌంట్, కానీ టైం పడుతుందండి, వెయిట్ చేయండి అని వాళ్ళు కూడా చెప్పారు. అదంతా అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పాలో అర్థం కాక నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకున్నా, మా వారిదికి చెప్పిన కొంచెం బాధ తగ్గుతుందని. నెక్స్ట్ మా ఓన్ సిస్టర్కి చెప్పిన, ఇంకెవరికి చెప్పలేదు. అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే అమ్మ వాళ్ళని చూడగానే అసలు చాలా ఏడుపు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఆ టైంలో ఏమైందంటే నాకు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అయితే నా బిడ్డకు ఎంత ఇబ్బంది ఉందో అందుకే ఏడుస్తున్నట్టుందనేమో వాళ్ళు అనుకుంటారు. అసలు అయితే జరిగింది ఇదని వాళ్ళకు ఎట్లా చెప్పాలి అని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పని తొందర అవుతుందేమని. మేము ఉండే పక్కనే ఒక ఎస్పీ సార్ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఇంకా మా అమ్మ తెలుసు అన్నట్టు, మా అమ్మకు తెలుసు ఆ సారు. అయితే అట్లనే మా అమ్మని తీసుకొని వెళ్తే మా అమ్మకు అర్థం కాకుండా ఆయన వాళ్ళకి చెప్దామంటే అంత ఛాన్స్ రాలేదు. ఇక 98,000 అని ఆయన గట్టిగా అనేసరికి ఇక మా అమ్మకు అర్థమైపోయింది ఏమైంది అసలు. అంటే అమ్మ ఇట్లా డబ్బులు పోయినాయి అంటే మా అమ్మ ఏం చెప్పింది, ఇక ఎట్లనో మిస్టేక్ అయిపోయింది, మనుషులే శాశ్వతం కాదు, ఎవరికి ఏ టైంలో ఎట్లా అవుతుందో తెలియదు, వాటి గురించి ఆలోచించేందుకు ఇక వదిలేయండి అని ఇక చాలా ధైర్యం చెప్పింది.
అప్పటికి నాన్నకు అసలు చెప్పాలంటే చెప్పలేకపోయినా, చాలా భయమైంది. ఆయనకు, మా నాన్నకి బీపీ ఉంది. మళ్ళీ ఈ విషయం గురించి సడన్గా ఆలోచించి ఎందుకు ఆయనని ఇబ్బంది పెట్టడం అని ఇంకా ఇప్పటికి తెలియదు. ఈ వీడియో తర్వాత తెలిస్తే తెలియచ్చు. కానీ చాలా ఇట్లనైతే ఎవరు చేయకండి. 98,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చాలా కష్టపడితేనే వస్తాయి. ఎవరికైనా డబ్బు చాలా కష్టపడితేనే వస్తుంది. అట్లే మేము కూడా కష్టపడి ఇప్పుడు ఇక ఆ 98,000 అప్పు, అది అసలు అమౌంట్ మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండడం నాది దానివల్ల కూడా అని చెప్పుకోవాలి. అసలు అమౌంట్ లేకుంటే అసలు ఇట్లా డబ్బులు పెట్టి చెయ్యాలని ఈ ఆలోచనే రాకపోవు. ఏమైందంటే మా అక్క పొదుపు డబ్బులు ఎత్తుకుందన్నట్టు 50,000 ఉంటే ఈయన దేనికోసమో ఇచ్చింది, కరెక్ట్ గుర్తులేదు. అయితే ఆ 50 ఉన్నాయి. అవి కూడా మావి కాదు. ఇప్పుడు మా అక్కకి, అక్క అంటే మా అత్తమ్మ, అదే మా అక్కకి మంత్లీ 4,000 కట్టాలి. అది పొదుపుకు సంబంధించింది, సంఘబంధం అంటారు కదా, దానికి సంబంధించిన అమౌంట్. అవి 50 నేను నా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి అవో 48, మొత్తం 98,000 అయితే పోయినాయి. మొన్ననే చెప్పిరు వాళ్ళు రీసెంట్గా 85,000 అయితే హోల్లో పెట్టినామని చెప్పిరు స్టేషన్లో. ఇక కంటిన్యూషన్ బట్టి స్టేషన్కి వెళ్ళడం, మాది ఏమైంది, ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని మేము కనుక్కొని రావడం, ఇదంతా జరిగింది. ఇంకేం లేదు. ఒక 2 days పాటు అయితే చాలా, 5 days చాలా దాని గురించి ఆలోచించి తినకుంటూ ఉండడం ఇట్లా చేసినాం. ఇంకా కొంచెం ఆ టైంలో మా అమ్మ మా అక్క కొంచెం ధైర్యం చెప్పారు. నా ఫ్రెండ్స్ కూడా ఏం కాదు, ఇంకోసారి ఇట్లా చేయకండి అని ఇట్లా కొంచెం ఆ టైంలో వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పి మాట్లాడారు. ఇట్లా కావాలని ఎవరు చెయ్యరు. కామెంట్స్లో మీరు కూడా ఎట్లా పడితే అట్లా పెట్టకండి, మేము ఏదో ఆశ కోసం అట్లా కాదు. ఆ టైంలో అట్లా మాకు అసలు ఏది ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదు ఆ వేస్ట్ మొఖాలు, ఆ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఆ ఫేక్ ఫెలోస్. ఇట్లా మమ్మల్ని అసలు ఆలోచించుకునేంత గ్యాప్ ఇవ్వరు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి, ఇవ్వండి, రెడీ చేసుకోండి, మాకు వచ్చినాయి, ఇది నిజము అని మాకు వచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ళే డౌట్ క్లియర్ చేసుకోవడం, అంతా అట్లా మేము మోసపోయినాం. ఇది జరిగి జనవరిలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్ నైట్ ఫోన్ చూస్తున్నా, మళ్ళీ సైబర్ది ఒక వీడియో కనిపించింది. ఒక ఆమె 10 lakhs పోయినాయంట. తాను వీడియో చేసింది ఇట్లా, మేము ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాము, ఇప్పుడు అసలు మాకు రెంట్కి కూడా లేదా అని ఇట్లా చేసింది. అయితే ఆ వీడియో వల్ల కొంతమందికి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్తే కూడా వేరే వాళ్ళకి తెలుస్తుంది అని ఈ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ అప్పుడు ఇంకా అందరికీ తెలిస్తే మన గురించి ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటారని మేము ఆలోచించుకున్నాం, మా హస్బెండ్ నేను. అందుకోసమే మాకు సంబంధించిన వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా రిలేటివ్స్కి ఎవరికి చెప్పలేదు. ఇంకెందుకు చెప్పినా కానీ ఎవరైతే ఇవ్వరు, అట్టెట్లా పోయినాయి అని అంటారు. ఇంకా మీదికి మిక్కిలి ఇంకా 2 మాటలు అంటారు, అబ్బో వీళ్ళు ఆశకు పోయిర్రేమో అని అట్లా ఇట్లా అంటారు. ఎందుకు ఇక ఒకరితో మాట అని మేమిద్దరం డిసైడ్ అయినా. మళ్ళీ ఇక నైట్ ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఈ వీడియో చేయనా అని మా బావని అడిగితే ఆయన సరే చెయ్యి అని చెప్పిన. అందుకోసం ఈ వీడియో చేసిన, చెప్పాలనిపించింది చెప్పిన. నెక్స్ట్ అనుకోకుండా జరిగిపోయింది అసలు ఈ తప్పు. మాలాగా మీరైతే అసలు ఫేక్ ఇలాంటి లింక్స్ అయితే క్లిక్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. వాళ్ళు స్టార్టింగ్లో ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత మన దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు. ఓకేనా? ఇంకా ఓకే ఫ్రెండ్స్.